ఆంధ్రాలో శ్రీశైలంలో పనిచేసేటువంటి గుళ్ళో పనిచేసేటువంటి ఒక సిబ్బంది అండ్ అట్లాగే 2-3 భక్తులు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు లైన్లో నేను ఇప్పటివరకు కేసీఆర్ని కలవలే, ఓకే అపాయింట్మెంట్ చాలాసార్లు ట్రై చేసిన, సంతోష్ ఇయ్యలేదు, ఇప్పుడేమో జీవన్ రెడ్డి నా పాలిట శత్రువు అయిపోయాడు, ఓకేనా, ఇప్పుడేమో జీవన్ రెడ్డి ఏనిస్తలేడు. కానీ ఇక్కడ నేను ఒక చెప్పదలుచుకున్నా, ఏం చెప్పదలుచుకున్నా అంటే కేవలం తెలంగాణలో మాత్రమే కాదు రేవంత్ అన్న, ఆంధ్రాలో కూడా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారట. ఆంధ్రాలో కూడా చేట్లారా వేసుకుర్రా మీ తెలంగాణ పరిస్థితి అని చెప్పి ఆంధ్రాలో అంటున్నారట. మీకు తెలుసు కదా రేవంత్ అన్న, నేను ఏ పార్టీ కాదు, ఎవరినన్నా రఫాడిచ్చేస్తాం, ఏ స్కామ్ అయినా బయట పెట్టేస్తా, మీకు తెలుసు, మీకు కూడా తెలుసు, గుండెల మీద చేసుకోండి, ఓకేనా. నాకు అక్కడ లైన్లో నాకు శ్రీశైలంలో జరిగినటువంటి డిస్కషన్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అయితే నాకు ఆ సిబ్బంది చెప్తున్నాడు, మీ తెలంగాణ పరిస్థితి ఏంది అట్లయిందని నవ్వుతుండు ఆయన. మీ తెలంగాణ పరిస్థితి ఏంది అట్లయింది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయింది కదా తెలంగాణలో, 6 గ్యారెంటీలు ఏం లేవు, నాకు తెలిసి మళ్ళీ వచ్చేది సారే, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ అని చెప్పి అన్నా రేవంత్ అన్న ఐ స్వేర్ ఓకే, శ్రీశైలం దర్శనంలో గుడి సాక్షిగా, ఆ పరమేశ్వరుడు సాక్షిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కదా, వాళ్ళు రాయలసీమ వాళ్ళు అండ్ అలాగే భక్తులు చెప్పినటువంటి డిస్కషన్ని నేను నిస్వార్థంగా నేను ముందు చెప్తున్నా. ఐ స్వేర్ ఓకే, ఇదేమి కల్పితం కాదు, స్వయాన నేను ఎక్కడికి పోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అనుకోండి, క్యాబ్ డ్రైవర్ని అడుగుతా మీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది, క్యాబ్స్ అంతా బాగానే ఉందా, మీకు ఇన్సూరెన్స్ అట్లా ఆటో వాళ్ళని అడుగుతా. నేను ఎక్కడికి పోతే అక్కడ నాకు అదొక అలవాటు. పక్క రాష్ట్రాలకు పోతే, మొన్న కుంభమేళకు పోతే కూడా ఉత్తరప్రదేశ్ గురించి కొంచెం అక్కడ ఎట్లా ఉంది ఏంది అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు నాకు అదొక అలవాటు తెలుసుకుందామని చెప్పి. సో అదే ఆతృతతోటి నేను దర్శనం లైన్లో నేను అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, మీరు తెలంగాణ అంటున్నారు కదా, తెలంగాణలో కేసీఆర్ని వదులుకున్నారు కదా, కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ మంచిగా ఉండే కదా, గవర్నమెంట్ మంచి అభివృద్ధి అయింది, సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కదా అని చెప్పి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అబ్బా, మా ఆంధ్రలో కూడా చాలామంది అనుకుంటున్నాం, మేము మిస్ అయినాం, మేము కూడా కేసీఆర్ని మిస్ అవుతున్నాం అని చెప్పి ఆంధ్ర వాళ్ళు చాలామంది, అంటే నాకైతే శ్రీశైలంలో కలిసినటువంటి ఎవరైతే ఆ సిబ్బంది ఎన్రోల్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బంది అండ్ అదే రకంగా లైన్లో ఆ డిస్కషన్ మధ్యలో పాల్గొన్నటువంటి 2-3 భక్తులు ఈ డిస్కషన్ని తీసుకొచ్చి తెలంగాణలో మరి అందరూ మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు కదా శ్రావ్య గారు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం షురు చేశారు. అవునండి, ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు విఫలమైనాయి, సో కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటున్నారు, సో మొన్న పోల్ పెడితే కూడా గిట్లా అయిందని చెప్పి నేను చెప్పిన. అవునండి, కేవలం మీ తెలంగాణలో మాత్రమే కాదు, మా ఆంధ్రలో కూడా కేసీఆర్ ఉంటే బాగుండేది, తెలంగాణకు కేసీఆరే మంచిగా ఉంటుండే, రేవంత్ అంత బాగాలేదు, పాలన బాగాలేదని చెప్పి అక్కడ వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మా చుట్టాలు మా సెటిలర్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు కదా, సో వాళ్ళందరి అభిప్రాయం కూడా ఇదే, సో మేము కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నామని చెప్పి దర్శనంకి పోతున్నటువంటి శ్రీశైలంలో లైన్లో ఆంధ్ర వాళ్ళు చెప్పారు రేవంత్ అన్న. అంటే అర్థం చేసుకో, నీ పేరు ఎట్లా మారిమోగిపోతుందో చూడు. ఇక్కడ నేను కేసీఆర్ని పొగడట్లేదు, నిన్ను నేను ఏమంటలేను, కానీ ఒక డిఫరెన్స్ చెప్తున్నా. అక్కడ జరిగినటువంటి సంఘటనను నేను తెర మీదకి తీసుకొచ్చి ఇట్లా చెప్తున్నా. అంటే నీ ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏమైంది, ఒక రేవంత్ రెడ్డిగా తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా పలానా రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకి ఇది చేసిండని చెప్పి చరిత్ర పుటంలో నిలవాలని నీకు లేదా? ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చేది సారే కేసీఆరే, ఆయనే రావాలి, తెలంగాణలో ఆయన ఉంటేనే బాగుంటుందని చెప్పి, ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పి లైన్లో మేము ప్రజా సమస్యల్ని బీఆర్ఎస్ హయాంలో కూడా మేము ఎత్తి చూపించినాం. బీఆర్ఎస్లతో కొట్లాడినాం, కేసీఆర్తో కూడా కొట్లాడినాం. అంటే కేసీఆర్ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించలే, కానీ ఆయన పాలన పట్ల, ఆయన అహంకారం పట్ల, ఎవరిని కలవడు, ఎమ్మెల్యేల అవినీతిని అరికట్టలేకపోతుండు అని చెప్పి చాలాసార్లు తిట్టినా, కానీ బూతులు మాట్లాడలే. కేసీఆర్ విషయంలో పాలన గురించి మాట్లాడినాం. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఏ నోటనైతే నేను ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ ప్రభుత్వంతో అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షంలో నేను కొట్లాడినానో, అదే నేను శ్రీశైలం లైన్లో నుంచి ఉంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి
కేసీఆర్ని మీరు మిస్ అవుతున్నారు, మేము కూడా మిస్ అవుతున్నాం. ఆంధ్రాల కాంగ్రెస్ పాలన ఏం బాలేదు, అన్ని విఫలమైనవి, మాకు కూడా నచ్చట్లేదు రేవంత్ రెడ్డి. పక్కన తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, మళ్ళా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు రేవంత్ అన్న. ఇది నీకు అవమానకరం, ఇది నీకు అవమానకరం. అంటే మన తెలంగాణలో ఏం జరుగుతుందో ఆంధ్రోళ్ళు ఏ రకంగా చూస్తున్నారు పబ్లిక్, మళ్ళా ఆంధ్ర వాళ్ళు ప్రజలు ఏ రకంగా కనిపెట్టుకొని చూస్తున్నారో అర్థం చేసుకో. మరి బీఆర్ఎస్ అవినీతి చేయలేదా? బరాబర్ చేసింది, బరాబర్ చేసింది. బీఆర్ఎస్ అవినీతి చేయలేదా? ఏమైనా శుద్ధపూస పార్టీయా, నీతి నిజాయితీ పార్టీయా? కాదు. అది కూడా నేనే చెప్తున్నా, మళ్ళీ విను. స్కాములు చేయలేదా, కమిషన్లు తీసుకోలేదంటే తీసుకున్నారు, కానీ అభివృద్ధి అయితే జరిగింది. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు స్కాములు చేసిర్రా, వాళ్ళు కమిషన్లు తిన్నరా అనేది పక్కన పెడితే వాళ్ళు అభివృద్ధి చేసి చూపించినారు. కానీ ఇక్కడ మీరు స్కాములు చేస్తున్నారు, కమిషన్లు తీసుకుంటారు, అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగలానే పాడైంది. అందుకే ఆంధ్ర వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి నచ్చట్లేదు. ఆంధ్రాలో శ్రీశైలంలో నేను లైన్లో పోతే అక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రజలు నాతో చేసినటువంటి డిస్కషన్, గుడి సాక్షిగా నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు, నిస్వార్థంగా అక్కడ జరిగినటువంటి డిస్కషన్ పూచుక పుల్ల కూడా మింగకుండా యాజ్ ఇట్ ఈస్ చెప్పిన రేవంత్ అన్న. ఎందుకు చెప్పినా అంటే నువ్వు తెలుసుకోవాలని చెప్పిన. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డికి మార్కు లేదు. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారు. అంటే నీ పాలన యొక్క చాతగాని అసమర్థతనే దీనికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడం కోసమే నిన్న శ్రీశైలంలో నేను దర్శనంకి వెళ్తే ఆ దర్శనం లైన్లో జరిగినటువంటి డిస్కషన్ని నేను మీకు చెప్తా ఉన్నా. అంటే ఏ నోటితోనైతే బీఆర్ఎస్ స్కాములను, ఏ నోటితోనైతే బీఆర్ఎస్ని నేను ప్రశ్నించడం జరిగిందో అదే నోటితో కేసీఆర్ గురించి ఇట్లా పొగిడిండ్రు అని చెప్పి నేను చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడతలేను. ఎందుకంటే ఇప్పుడు అట్లా జరిగింది. మరి మీరు ఏదో వాళ్ళకంటే మంచి చేస్తారు అనుకున్నాం, కానీ ఇట్లా ముంచుతారని ఎవడనుకుంటాం? ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తామా? లేకపోతే మేము ఏమంటారు, మేమేమైనా ఫ్యూచర్ని తిరగరాస్తామా? లేకపోతే జ్యోతిష్యం చెప్పేటోళ్ళమా? కాదు కదా. చేతులారా చేసుకున్నావు అని చెప్తున్నా. ఇక్కడైనా నీ తీరు మార్చుకో, మంచి పేరు తెచ్చుకో. పక్క రాష్ట్రాల్లో కూడా నేను తిడుతున్నారంటే నువ్వు అర్థం చేసుకోలేవంతన్నా. సో అట్లా ఆంధ్రాలో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, శ్రీశైలం ఎండోల్మెంట్లో పనిచేసేటోళ్ళు కూడా మళ్ళీ వచ్చేది కేసీఆరే రాసి పెట్టుకోండి శ్రావ్య గారు, మాకు తెలిసిపోతుంది కేసీఆరే గెలవబోతున్నాడు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కేసీఆర్, అదే కూడా కేసీఆరే అంటారు. మళ్ళా ఇక్కడ మళ్ళీ నేను డిఫరెన్స్ చెప్తా. కేటీఆర్ గారు వాళ్ళు చెప్పేది కేసీఆరే, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటలేరు వాళ్ళు, కేసీఆర్ గెలుస్తాడు అని అంటున్నారు. అంటే దాని అర్థమైంది కేసీఆర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ బోగసు పార్టీలా. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ అండర్లైన్ చేసుకోవాలి. కేసీఆర్ తప్ప పార్టీలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ బోగస్ అని అంటుర్రు. అంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మారకపోతే మళ్ళీ ఏం చేయలేము అక్కడ. సో అట్లా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆరే గెలుస్తాడు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇది సిగ్గుచేటు, ఇది మీకు తీవ్ర అవమానకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా నేనే ప్రత్యక్ష సాక్షి, ఆ డిస్కషన్స్లో నేనే ఉన్నా, నాతోటే వాళ్ళు స్వయాన మాట్లాడడం జరిగింది. సో అందుకే నేను కేసీఆర్ గారికి ఏం చెప్తున్నానంటే, మీరు కొద్దిగా మీ అహంకారాన్ని తగ్గిందా లేదో నాకు తెలియదు, పక్కన పెట్టండి. అందరినీ కలుస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అప్పుడేమో సంతోష్ అడ్డుకున్నాడు, ఇప్పుడేమో జీవన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు మీ కార్యకర్తలు కలుద్దామన్నా. సో ఇంకా మీ తీరు మారట్లే, ఇంకా మీరు కొన్ని మార్చుకోవట్లే. సో కొన్ని సవరణలు మీరు చేసుకుంటే సార్ అద్భుతంగా మీ చక్రం తిప్పచ్చు, అద్భుతంగా చక్రం తిప్పుకోవచ్చు. కానీ మీరు మారాలి ఈ విషయంలో. అదే మీకు చెప్పేంతటి వాళ్ళని కాదు, కానీ కొన్ని మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గద్దర్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గుమ్మడి నరసయ్యకి అపాయింట్మెంట్ ఇవ్వలే. అంటే దాని అర్థమైంది, వాళ్ళు వీడవ్వడం అంటే దీన్నే అంటారు. రేవంత్ రెడ్డి కూడా మారిపోయిండు, మొత్తం మారిపోయిండు. గుమ్మడి నరసయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వని రేవంత్ రెడ్డి, అప్పుడు గద్దర్ని కేసీఆర్ ఎండలో కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఈయన ఇంటి ముందర అనాథ లెక్క గుమ్మడి నరసయ్యని నించోబెట్టిండు. సో ఇది తెలంగాణలో పరిస్థితి. సో అట్లా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు, రాయలసీమ వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేది కేసీఆరే,
కేసీఆర్ ఉంటేనే బాగుండేది మీ తెలంగాణలో, అనవసరంగా కేసీఆర్ని మిస్ చేసుకున్నారు అని చెప్పి మళ్ళా చెప్తున్నా. కేటీఆర్ సార్ అండర్లైన్ చేయండి, బీఆర్ఎస్ ఉంటే బాగుండేది అనలే, కేసీఆర్ ఉంటే బాగుండేది అని అన్నారు. ఇది కూడా డిఫరెన్స్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే.